స్పీడ్ న్యూస్ కి స్వాగతం. వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రామరాజ్యం ఏర్పాటే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 4 దుర్మరణం పాలయ్యారు. తాంసీ మండలం హాస్నాపూర్ గ్రామంలో ఈ ఘటన సంభవించింది. సూర్యాపేట జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేటలోని పలు చర్చిలు సందర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఎలాంటి పక్షపాతం లేదని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. క్రిస్మస్ కేకును కట్ చేసి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం చర్చి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి వైసీపీ కార్యకర్తలు పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నిప్పంటించే ప్రయత్నం చేయడంతో గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత రాత్రి నుంచి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. టిఫిన్ భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారులు తాము కొన్న ప్రతి వస్తువుకు సరైన బిల్లు పొందాలని మహిళా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి కోరారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ర్యాలీ నిర్వహించారు. దుర్మార్గమైన విదేశీ అన్యమతం గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతుందని విశాఖ శ్రీ శారద పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, కొలనుకొండ శివాజీ, నరహరిశెట్టి నరసింహారావు నివాళులర్పించారు. అమెరికాలో క్రిస్మస్ పండుగ వేళ శీతాకాలపు మంచు తుఫాన్ జనాలను గజగజ వణికిస్తోంది. మరింత తీవ్రమైన తుఫాన్ను బాంబు సైక్లోన్ గా పిలిపిస్తున్నారు. ఇక టెంపరేచర్లు ఆయా ప్రాంతాల్లో -20 డిగ్రీల నుంచి -48 డిగ్రీల వరకు పడిపోయాయి. సిద్దిపేట జిల్లా చెర్యాల జెడ్పీటీసీ సెట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను స్థానికులు గమనించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో త్రాగునీరు కోసం ఇచ్చిన నిధులన్నీ ఏమయ్యాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రశ్నించారు. యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. జగన్ని మళ్లీ దేనికోసం సీఎంని చేయాలని జనసేన నేత సుందరపు విజయ్ కుమార్ ప్రశ్నించారు. 175 సీట్లలో ఇప్పుడున్న అభ్యర్థులనే బరిలో నింపగల దమ్ము ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో వల్లభాయ్ చౌరస్తా వద్ద మరియు మండలంలోని భూపతిపూర్ గ్రామంలో అటల్ బిహార్ వాజ్పేయి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. జగిత్యాల జిల్లాలో కోరుట్లలో డాక్టర్ వై అనూప్రావు మనమని జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొని ఆశీర్వదించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లె ఏసు రక్తం గార్డెన్ లో జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. క్రిస్మస్ సంబరాలు ఆనందంగా జరుపుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లా మందమరిలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే స్నానమాచరించిన క్రైస్తవులు కొత్త దుస్తులు ధరించి చర్చిలోకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో చర్చిలన్నీ క్రైస్తవులతో కిటకిటలాడాయి. పిఠాపురం పట్టణాభివృద్ధికి దేవరపల్లి రాజేశ్వరి చేసిన సేవలు చిరస్మరణీయమని పిఠాపురం ఎమ్మెల్యే పెడెం దొరబాబు కొనియాడారు. ఎమ్మెల్యే పెడెం దొరబాబు దేవరపల్లి రాజేశ్వరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసింగి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం కోసం స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ గుర్రంపై ప్రయాణించారు. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు మౌలిక సదుపాయాలకు దూరం అయిపోయారు.